అన్న నమస్తే అన్న, ఏం పేరు? అశోక్. ఏం చేస్తుంటారు? ఇక్కడ స్క్రాప్ షాప్ బిజినెస్. అవునా? ఇది మణికొండ. మణికొండ ఇక్కడ. అన్న ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది అండ్ బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తా ఉంటే అదే కవిత కూడా ఒక పార్టీ పెట్టింది. సో మరి ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. 33% మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది, అంటే మహిళా కార్పొరేటర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారన్న? ఎందుకంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మేయర్ ఎవరైతే బాగుంటుంది? మేయర్ మనకైతే బీఆర్సీ నుంచి, అదే బీజేపీ నుంచి అన్నా కానీ జనసేన నుంచి మాకు కొద్దిగా. అవునా? జనసేన మెయిన్. చిన్నప్పటి నుంచి అటు ఇటు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్ర సైడ్ కూడా చూస్తున్నాం కదా డెవలప్మెంట్, దానికి తగ్గట్టుగా ఇక్కడ కూడా ఉండొచ్చు అని ఒక హోప్. ఫుల్ హోప్ అంటే మరీ ఎక్కువ, ఇంకా 100% హోప్ నాకైతే. సో పవన్ కళ్యాణ్ ఒకసారి ఇట్లా సిటీలో మేయర్ అయితే ఎట్లుంటుందని మీ ఆలోచన? ఎట్లుంటుందని పక్కా డెవలప్మెంటే కావాలి అని అంతే. ఇంకా ఓకే. సో అంటే జనసేనతో సాధ్యం అవుతుందంటారు మన హైదరాబాద్? 100%. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా. అవి చేసేది ఎవరంటే మామూలుగా ఉంటారు కదా, ఆరవకొరవ తెలిసిన వాళ్ళు అలాంటివి చేస్తారు అంతే. అవన్నీ వద్దు మనకు. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చూసుకోవాలి, వెనక ముందు చూసుకొని మాట్లాడుకొని రేట్ పాయింట్ చేసుకోవాలి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారని, ఎవరు ఎంత చేస్తున్నారు డెవలప్మెంట్ అని చూసుకుని ఓకే అలా ఉన్న వాళ్ళతో మాట్లాడుకుని డెవలప్ అవ్వచ్చు. ఏపీలో బాగానే చేస్తున్నాడు కాబట్టి డిప్యూటీ సీఎంగా చేస్తాడని నమ్మకం అని 100% ఉంది. నమ్మకం అని 100% ఉంది నాకైతే. మేము కూడా ఉంటాం. మేము ఎందుకున్నాం ఇక్కడనే, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నాది. 100% ఉంటాం. నా ఇంట్లో 66 ఓటర్లు ఉన్నాయి, ఎక్కడనే వెళ్తాయి ఈసారి అయితే ఒకవేళ ఉంటే. మా ఇంట్లో మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్, మమ్మీ వాళ్ళు 5 మెంబర్స్, ముగ్గురు వాళ్ళకి 4 మెంబర్స్ ఉన్నాం, అంటే వేస్తాం. కానీ మరి ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, 6 గ్యారెంటీలు అంటుంది, ఎలా అనిపిస్తుంది? 6 గ్యారెంటీలు వద్దు మనకు. ఎందుకంటే ఉచితాల మీద అలవాటు పడితే ఇలాంటి వాళ్ళు అందరూ తాగుబోతు కింద పడతారు. పని చేసుకోరు, ఏం చేసుకోరు. ప్రతిదీ ఫ్రీ వస్తే ఎవరికి ఏముంటుంది, జస్ట్ అంతే. ఫ్రీ అనేది నాకు అలవాటు లేదు అసలు. ఫ్రీ అనేది వద్దు అసలు. ఒంట్లో ఏమన్నా ఉంటే అది మెడికల్ పని చేసుకుంటూ వెళ్ళాలి, మెడికల్ ఉండాలి, చదువుకోవడానికి. అవి 2 ఉన్నా చాలా, వైద్యం అంతే. అవి 2 కావాలి. ప్రతిదీ ఫ్రీ అంటే మా డాడీ కూడా ఇప్పుడు ఫ్రీ ఉంది కదా ఇంకెందుకు అన్నట్టు మా డాడీ వెనక పడిపోతుండు. అప్పుడు ఒకప్పుడు ఏదో పని చేసాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నట్టు ఉండిపోతారు అలా ప్రతి ఒక్క. మరినా మీరు పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ అంటే జనసేన వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ని చూశారు. మరి బీజేపీకి అవకాశం ఉండదంటారా? బీజేపీకి ఇంకా ఉంటుంది. అట్లానే కాదు, ఇప్పుడు ఏమంటే సిటీలో యూత్ ప్రకారంగా చూసుకుంటే మేము జనసేన అంటున్నాం అంతే. మా డాడీ వాళ్ళు, మా అన్న ఒక 35-40 ఇయర్స్ ఉన్నాడు, అతని బీజేపీకి ఉన్నాడు. మేము యూత్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఉంటాం అలా అంతే. కానీ బీఆర్ఎస్కి ఉండేది అసలుకే ఉండదు. మేమైతే ఇంకా అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి దానికైతే చూస్తూ ఉన్నాం. 3 ఇయర్స్ కంప్లీట్ అవుతా ఉంది, దానికైతే ఎలాంటి మద్దతు అయితే ఉండదు నాదైతే, అస్సలకే ఉండదు. పని బాగా చేయట్లేదు రేవంత్ రెడ్డి. పని అని కాదు, ఒక వర్గాని సైడే ఉంది ఆ పార్టీ మొత్తం. ఒక వర్గానికి కొమ్ము కాస్తే మనకు అవి నచ్చట్లేదు. ప్రతి పార్టీకి అంశాలు ఉంటాయి, ఆదేశాలు ఉంటాయి. ప్రతిదానికి దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి. సిద్ధాంతాలు కూడా ఉంటాయి. ఈ సిద్ధాంతాలన్నీ ఒక పార్టీకే సంబంధించినట్టే ఉంటాయి అతను మొత్తం ప్రతిదీ. ఆ సిద్ధాంతాలు మనకు నచ్చట్లేదు. అది నాకు నచ్చకపోయినా మా డాడీకి చెప్తాం, మా డాడీకి నచ్చకపోతే మా డాడీని కూడా అలా ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఈ మధ్యనైతే. అసలు ఫ్రీ అనేది అస్సలకే వద్దు. ఫ్రీ ప్రతిదీ ఫ్రీ అనేది అసలు నచ్చట్లేదు అంతే. అది ఫ్రీ అనేది ఒక వ్యసనం. అది అంటే నిజంగానే మీరు అన్నట్టుగా ఏదైనా పని చేసుకుంటానికి ఒక అవకాశం కల్పించాలి, కానీ ఫ్రీలు ఇచ్చేందుకు ఉపయోగం? అదే అంటున్నా కదా, ఫ్రీ అనేది వద్దు. ఏదైనా పని పెట్టి పని చేసి ఇంత వస్తుందని ఈవినింగ్ నుంచి ఏదో ఒకటి చిన్నది ఎవరికో తగ్గట్టుగా, అలాంటివి ఒక్క స్కీమ్ లేదు, ఏం లేదు. 6 గ్యారెంటీలు ఉన్నారు, ఒక బస్సు తప్ప ఇంకేది లేదు. బస్సు పెట్టిరు మాకు ఇప్పుడే 320 రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక బార్డర్కి వెళ్ళాలంటే. రేట్ ఆరామ్సే పెరిగిపోయినాయి. వాళ్ళు తీసుకెళ్ళేది మళ్ళీ గంట అక్కడ ఆపుతారు, ఇక్కడ ఆపుతానే వెళ్తారు. లేడీస్ని కూర్చొని పెడతారు, ఫైటింగ్లు అవుతానే ఉన్నాయి ప్రతిదానికి. అది ఒక ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య సర్రన్ ఒకటి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? నాకైతే ప్రాబ్లం లేదన్న. గుడ్. ఇప్పుడు అక్కడక్కడ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీ మా చెల్లి పెళ్ళి అయిపోయింది, ఊరు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అటు ఒక ఓటు ఉండాలి అంతే. అక్కడ అంతే. ప్రాబ్లం ఎలాంటి 0 ప్రాబ్లం అన్న. ప్రాబ్లం అనేది లేదు నాకు తెలిసినంత. దొంగోట్లు ఏమైనా ఉంటే పోతే ఆరామ్సే ఈజీగా వెళ్ళిపోతాయి. ఈజీగా వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోవాలి అంతే. మొత్తానికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతేనే దానికి వాల్యూ ఉంటుంది. వెళ్ళిపోకపోతే వాల్యూ లేదు కదా. మనకు వాల్యూ కావాలి. ఏదైనా పని చేసిన వాటికి దానికి ఒక వాల్యూ ఉంటేనే పని చేయాలి.
వాల్యూ లేని పని అసలుకి చేయొద్దు. అది